హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఒత్తైన పట్టులాంటి జుట్టు కావాలని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుందండి. అయితే కొన్ని కారణాల వల్ల జుట్టు సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. జుట్టు రాలే సమస్య అనేది ఆడవాళ్ళు ఒక్కరికే కాదండి, మగవాళ్ళకి కూడా జుట్టు రాలే సమస్య అనేది ఉంటుందండి. ఈ రోజు నుంచి మీరు మీ జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి నేనైతే ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. అది కూడా ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆకుల్లో ఒకటి మందారం అండి. మందారం ఆకుల్ని ఉపయోగించి మన జుట్టుకి ఏ విధంగా వాడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, అలాగే జుట్టు పెరుగుద్ది అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి మందారం ఆకులు తీసుకోవాలండి. మందారం ఆకుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా జుట్టుకి పోషణ అందించి జుట్టుని ఎప్పుడు కూడా సంరక్షించడానికి ఎంతో బాగా సహాయం చేస్తాయండి. అలాగే మందారం ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, అమైనో యాసిడ్స్ మన స్కాల్ప్కి రక్త ప్రసరణ అందిస్తుందండి. అలాగే హెయిర్ని ప్రమోట్ చేయడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. మన జుట్టు పెరగడానికి నిరంతరం సహాయం చేయడంలో ఈ విటమిన్స్, పోషకాలన్నీ కూడా ఎంతో బాగా సహాయం చేస్తాయండి. ఇది నేను చెప్పిన మాట కాదండి, శాస్త్రవేత్తలు కూడా నిరూపించారండి. మందారాకులు మన జుట్టుకు వాడితే జుట్టు పెరుగుద్దని సైంటిఫిక్గా కూడా నిరూపించబడిందండి. అందుకని నేను చెప్పినట్టుగా మందార ఆకుల్ని ఒకసారి మీ తలకు వాడండి. మీరు వాడిన వారానికే మీ జుట్టు రాలే సంఖ్య అనేది చాలా బాగా తగ్గుద్దండి. అలాగే హెయిర్ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా ప్రమోట్ చేస్తూనే ఉంటుందండి. మందారాకులు మన జుట్టుకు సరిపడినని తీసుకుని ఇలా నీటిలో యాడ్ చేసుకుని 1-2 సార్లు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఆకుల పైన ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి డస్ట్ లేకుండా 2-3 సార్లు క్లీన్ చేసుకుని ఆ తర్వాతే మన జుట్టుకు వాడాలండి. ఇలా ఆకులన్నిటిని కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందామండి. మందార ఆకులు మన జుట్టుకి కావాల్సినంత తేమను అందిస్తాయండి. జుట్టు అంతా కూడా పట్టుకుచ్చులా షైనీగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో మందార ఆకు నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని ఈ ఆకులన్నిటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. తర్వాత ఈ మందార ఆకులతో పాటు ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఫ్రెష్గా ఉండే ఒక అలోవెరా ఆకును కూడా తీసుకుందామండి. సైడ్ ఉండే ముళ్ళని కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి. హెయిర్ డ్యామేజ్ని తగ్గించడానికి కలబంద చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. జుట్టు చిట్లిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, పట్టుకుచ్చులా మెరిసేటట్టుగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది అమ్మాయిలు అయితే జుట్టు అందంగా మెరవడానికి, పట్టుకుచ్చులా ఉండడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన సిరమ్స్ జుట్టుకు వాడతారండి. మీరు ఇక్కడ నుంచి ఖరీదైన సిరమ్స్ వాడకుండా మందారాన్ని, కలబందనే వాడండి చాలు. మీ జుట్టు అనేది పట్టుకుచ్చులా మెరిసిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలాగా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి కలబందనే మందార ఆకుల్ని. ఎండ వల్ల వచ్చే యూవీ కిరణాల నుంచి మన జుట్టుని రక్షిస్తుందండి. కాలుష్యం వల్ల మన జుట్టు అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది కదండి. అలా డ్యామేజ్ అవ్వకుండా జుట్టు అంతా కూడా హెల్దీగా ఉంచడంలో మందారము అలాగే కలబంద చాలా బాగా ఉపయోగపడుతుందండి. బట్టతల పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో చాలా పవర్ఫుల్ మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి. ఇందులో 1 స్పూన్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి నూనె మన జుట్టుకి మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అలాగే జుట్టుకి పోషణ అందించడంలో కూడా ఎంతో బాగా సహాయం చేస్తుందండి. జుట్టుకి కొబ్బరి నూనె అనేది చాలా అవసరం అండి. మీరు రెగ్యులర్గా కొబ్బరి నూనె మీ తలకు వాడకపోతే కనుక ఈ హెయిర్ ప్యాక్లో కొబ్బరి నూనె యాడ్ చేసుకుని మీ తలకు వాడితే కనుక జుట్టుకి పోషణ అందించడంలో చాలా బాగా సహాయం చేస్తుందండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ రెమెడీ చాలా సింపుల్గా మన జుట్టుని పెంచుకోవడానికి చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆముదమండి. ఇది జుట్టు కుదుల నుంచి మొదల వరకు కూడా పోషణ అందిస్తుంది. అలాగే జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటుందండి. ఇందులో మనం 2 రకాల పవర్ఫుల్ ఆయిల్స్ అయితే యాడ్ చేసామండి. అలాగే కలబంద, మందారాకు ఈ 4 కూడా మన జుట్టు పైన అద్భుతం చేస్తాయండి. నిజంగా చెప్తున్నానండి, నేనైతే వాడుతున్నానండి. నా జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య అనేది చాలా బాగా తగ్గిందండి. మీరైతే 1-2 సార్లు వాడి పక్కన పెట్టొద్దండి. రెగ్యులర్గా మీరు ఒక 4 రోజుల పాటు ఇది వారానికి 2 సార్లు చెప్పును వాడితే కనుక చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి. తలస్నానం చేసే ఒక అరగంట ముందు మన తలకు బాగా పట్టించాలండి.
కుదుళ్ళకి బాగా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల ఏంటంటే వెంటనే జుట్టు కుదుల్లోకి చొచ్చుకుపోయి బలహీనంగా మారిన జుట్టు కుదులకి బాగా పోషణ అందిస్తుంది. కలబందలోనూ జిగురు పదార్థం ఉంటుంది, అలాగే మందార ఆకుల్లోనూ కూడా జిగురు పదార్థం ఉంటుందండి. ఈ రెండు కూడా మన స్కాల్ప్కి అలాగే జుట్టు కుదులకి ఒక పెవికల్ బంధాన్ని ఏర్పరిచి జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. పాయిల్గా విడదీసుకుంటూ జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు దట్టంగా అప్లై చేసిన తర్వాత ఒక అరగంట పాటు మీ తలపై ఉంచుకోండి. అరగంట తర్వాత ఫస్ట్ మీ తల అంతా కూడా ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మీరు కుంకుడుగాయలతో కానీ లేదా కొంచెం కెమికల్ తక్కువ ఉండే షాంపూలతో తలస్నానం చేస్తున్నట్టయితే చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి. ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, 100% వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి కనబడే అవకాశం ఉంటుంది, అందుకని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.